అందరికీ నమస్తే అండి. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. అధికారం మారుతున్నప్పుడు రాజకీయం కూడా మారుద్ది. పవర్ గేమ్ ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పవర్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ పవర్ గేమ్లో కింది స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అండ్ కొంతమంది అధికారులు కూడా పావులుగా మారిపోతారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం వేదికగా చాలా రాజకీయాలు చేశారు వైసీపీ వాళ్ళు. కుప్పం మున్సిపాలిటీని గెలవడానికి చేయని అక్రమ మార్గం అంటూ లేదు. దొంగ ఓట్లు వేశారు, డబ్బులు భారీగా ఖర్చు పెట్టారు, టీడీపీ వాళ్ళని బెదిరించారు, భయపెట్టారు, నామినేషన్స్ వేయించలేదు. ఎలాగైతేనే అధికారాన్ని పూర్తిగా వాడుకొని కుప్పం మున్సిపాలిటీని చేజెక్కించుకున్నారు. పోనీ ఏమైనా 5 ఏళ్ళు శాశ్వతంగా వాళ్ళ చేతిలో నిలబడిందా అంటే లేదు. అధికారం మారేసరికి, పవర్ మారేసరికి కుప్పం మున్సిపాలిటీ టీడీపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అదంతా కూడా గాలి గెలుపు, అధికార గెలుపు అని తేలిపోయింది. సరే, కుప్పాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. కడప కార్పొరేషను జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ. మరి కడప కార్పొరేషన్ను 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కేవలం ఒక్క సీటు ఒక్క డివిజన్లోనే గెలిచింది టీడీపీ. మొత్తం 50 డివిజన్లు ఉండగా కడప కార్పొరేషన్లో 48 వైసీపీ గెలిస్తే ఒకరు ఇండిపెండెంట్, ఒకటి టీడీపీ గెలిచాయి. అటువంటి మేయర్ సీటుని, అటువంటి కార్పొరేషన్ని తెలుగుదేశం పార్టీ చేజెక్కించుకుంటుంది అంటే ఎవరైనా నమ్మగలరా? కానీ అక్కడ ప్రస్తుతానికి ఆ పవర్ గేమ్ జరుగుతోంది. ప్రస్తుతానికి బ్యాక్ ఎండ్లో ఆ పవర్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. దీనికి బీజం పడింది మొన్న నవంబర్ నెలలో జరిగిన ఒక మీటింగ్. నవంబర్ 7వ తేదీ అనుకుంటా కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం, కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అప్పుడు కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి గారికి మేయర్ పక్కన కుర్చీ వేయలేదు. అప్పుడే ఆమె తన నిరసన వ్యక్తం చేసి తాను ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పి, తాను ప్రజల్లోనే తేల్చుకుంటాను, తాను ఏంటో చూపిస్తాను అనే రకంగా సవాల్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఆ మీటింగ్ని బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి బ్యాక్ అండ్ పాలిటిక్స్ జరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే తనను అవమానించారు కాబట్టి కుర్చీ ఇవ్వకుండా, తనను అవమానించడానికి అక్కడ వైసీపీ వాళ్ళు అండ్ వైసీపీకి సంబంధించిన మేయర్ ఆ కుర్చీలో ఉండడమే కారణం కాబట్టి రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండి తను అక్కడ ఎమ్మెల్యేగా ఉండి తనను అక్కడ అవమానించేసరికి దాన్ని తట్టుకోలేకపోయారు. అక్కడ పవర్ గేమ్ మొదలైంది. దాదాపుగా ఈ నెల 10 రోజుల్లో ఆ పవర్ గేమ్ ఎక్కడి వరకు వచ్చిందంటే, ప్రస్తుతానికి ఒక 10 మంది కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే వరకు వచ్చింది. ఈరోజు రేపు వాళ్ళు టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారు. అయితే ఈ 10 మంది చేరినంత మాత్రాన మేయర్ సీట్ కదపడం కష్టం. మేయర్గా సురేష్ బాబు గారిని దింపలేరు. మరో 15 మంది కావాలి. సో దానికి కూడా చర్చలు జరుగుతున్నాయి. మేబీ ఇంకొక 10 రోజుల తర్వాత లేదా ఇంకో వారం రోజుల తర్వాత ఇంకో 10 మంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. అక్కడికి వాళ్ళ నుంచి గెలిచిన వాళ్ళు ఒకళ్ళు ప్లస్ ఈ 20 మంది, 2 దశల్లో చేరని 20 మంది 21 మంది అవుతారు. ఈ మధ్య ఇంకొక ఆయన కూడా చేరాడంటే అక్కడికి 22 మంది అవుతారు. అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్తారు. మేయర్ కుర్చీ దగ్గరికి వెళ్ళినట్టే. ఇంకో 4-5 చేర్చుకుంటే చాలు. దానికి పెద్దగా టైం పట్టదు. దీనికి చెప్తున్నాను కదా, రాజకీయాల్లో పార్టీల మార్పులు ఊరికే జరగవు. రాజకీయాల్లో కార్యకర్తలకి ఉన్నంత ఎమోషన్స్ ఒక నాయకుడిగా ఎదిగిన వాళ్ళకు ఉండవు. వాళ్ళకి మరి చేరుతాను నాకేంటి, ఎస్ పనులు ఇస్తాను తీసుకో, లేదా ఏమైనా కావాలంటే చెప్పు, నీ పనులు ఏమైనా ఉంటే చెప్పు, పైరువీలు, పనులు, లాబింగ్లు, డబ్బులు చాలా మాట్లాడతాయి. అవన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. పార్టీలు ఊరికే మారరు. పార్టీలు మారితే అక్కడ కుర్చీ మారిపోతుంది కదా, పవర్ మారిపోతుంది కదా. మరి నేను పార్టీ మారితే నీ చేతికి పవర్ వస్తుంది కదా, మరి నాకేమిస్తావు? నీ పవర్లో షేర్ ఇస్తావా? ఎస్, నీకు పనులు కావాలంటే పనులు చేసుకో, ఇదిగో మీ డివిజన్కి ఇన్ని పనులు వస్తాయి, నువ్వే చేసుకో, లేదా ఇలా అంటే ఏదో ఒక లబ్ధి చూపించి ఏదో ఒక రకంగా మేయర్ సీటును చేజెక్కించుకునే క్రమంలో ప్రస్తుతానికి కడప కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ పవర్ గేమ్ స్టార్ట్ చేసింది. ఇంకొక 15-20 రోజుల్లో పవర్ గేమ్ ఎండ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మేయర్ సీటు నుంచి వైసీపీ దిగిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేయర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చెత్త పాలిటిక్స్ గేమ్స్ ఆడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కొనసాగిస్తున్నారు. ఇదంతా కూడా పవర్ గేమ్, కుర్చీల చుట్టూ ఉన్న అధికార మదం ఆడించే ఆట అన్నమాట. దీనిలో కార్యకర్తల కష్టానికి పాపం ఆ ఎన్నికల కోసం కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో అవేం పట్టించుకోరు పెద్దగా. సేమ్ కుప్పంలో అదే జరిగింది కదా. థ్యాంక్ యూ.